ప్రభునందు దేవుని పిల్లారా, పదకొండవ మోసే సుఖోపవాస కూడిక వచ్చిన ప్రతి ఒక్కరము కూడా నిర్గమకాండము 11వ అధ్యాయము ఈరోజు మనము ధ్యానము చేస్తున్నాము. గతించిన 10 దినములు 10 అధ్యాయములు ధ్యానము చేసినట్లు ఈరోజు కూడా ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన ఒక మాట మనం గమనిస్తే, దేవుడు ఐగుప్తు దేశానికి కఠిన హృదయము కలిగి దేవుని మాట వినకుండా, దేవుని ప్రజలకు ఇజ్రాయేలుకు స్వేచ్ఛ ఇవ్వకుండా ఉన్న వారికి గతించిన అధ్యాయములలో 9 తెగుళ్ళు పంపినట్లు చివరి తెగులు కూడా పంపబోతున్నాడు. అదే ప్రథమ సంతానమైన పశువులలో మరి మనుషుల్లో కూడా ప్రథమ సంతానము చనిపోవలసి ఉంది. అది మోసే ప్రవక్త అహరోనులు వెళ్ళి ప్రకటించారు. జరగబోతున్నది. అయితే దీన్ని బట్టి మనము చూసినట్లయితే ఒక అంశము కనపడుతుంది. అదే పౌలు భక్తులు అన్ని రకాల అనుభవించి పరిశుద్ధాత్మను పొంది ఆత్మానుసారంగా జీవిస్తూ అనేక సంఘాలు కట్టి గలతీ సంఘముతో చెబుతున్న మాట, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా ఈ సంఘానికి అనేక సంఘాలకు తెలియపరుస్తున్న అంశము, ఏది విత్తునో అదే కోయను. అనగా ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు వర్ధిల్లుట చూసి ప్రథమ సంతానమైన మగవారిని మగపిల్లలను చంపివేయమని మంత్రసాలతో చెబితే మొదటి అధ్యాయములోనే దేవునికి భయపడినందున వారికి దేవుని భయము కలుగు చేసి, దేవుని పిల్లారా, ఫరో రాజు చంపాలనుకున్నా, ఆ ప్రజలు చంపాలనుకున్నా దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలు పిల్లలను కాపాడుతూ వచ్చి ఉన్నాడు. కానీ దేవుని పిల్లలారా, ఇంకో విషయాన్ని మనము చూస్తే, ఈ రోజుల్లో కూడా దేవుడు విస్తరింపచేస్తున్న క్రైస్తవులు కూడా చంపాలనుకుంటున్న అన్యజనమున కైనా ఆత్మీయంగా ఎదుగుతున్న సంఘాలైనా చంపాలనుకుంటున్న అన్యజనములకైనా ఆత్మీయంగా ఎదుగుతున్న సంఘాలనైనా చంపాలనుకుంటున్న వారిని, పాడు చేయాలనుకుంటున్న వారి గతి కూడా ఇదే. ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. ఇంకా హృదయాన్ని ఫరో రాజులాగా కఠినపరుచుకోవద్దని ఈరోజు వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇంకా మనము గమనించినట్లయితే ఒక ఉదాహరణ, మా తల్లి చెప్పిన మాట. పూర్వము ఒక తల్లి పొలము దగ్గరకు భోజనము తీసుకుని వెళుతూ దారిలో పక్షులు ఉన్నాయంట. వాటిని చూచి తిరిగి వచ్చేసరికి
చనిపోతే నా పిల్లలకు ఆహారంగా పెట్టుకుందును అనుకున్నది. అలాగే తిరిగి వచ్చేసరికి ఆ పక్షులు అన్నీ చనిపోయాయట. ఆ తల్లి చూసి ఇంటికి తెచ్చింది. ఇంటికి రాక ఆనందముతో నా బిడ్డలకు మంచి ఆహారం పెట్టుకుంటాననుకొని సంతోషిస్తూ ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే ఏ బిడ్డలకైతే ఆ పక్షులను ఆహారంగా పెట్టుకోవాలనుకుంటుందో ఆ బిడ్డలంతా చచ్చిపోయినారు. సంతోషం వెనకాల దుఃఖం ఉంది. దేవుని పిల్లరా, మరి ఈరోజు ఈ ఉదాహరణ మా తల్లి చెబితే నేను కథగా విన్నాను. మా తల్లి చెబితే కథగా విన్నాను. అయితే ఈరోజు ఈ అధ్యాయం ద్వారా దేవుని కార్యరూపకంగా నేను చూసి తెలుసుకొని మీకు తెలియపరుస్తున్నాను. కనుక ఇటువంటి ఆలోచనలు చెడు కోరకు చెడిపోతామని పెద్దలు చెప్పినట్లు ఇజ్రాయేలు మీద ఐగుప్తీయులు దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోకుండా చెడు కోరి చెడిపోతున్నట్టు ఈ యొక్క అధ్యాయము మనకు తెలియపరుస్తూ ఉంది. దేవుని పిల్లారా, మరి అంశము ఈరోజు విత్తుట అనే మాట మీద ఏమి విత్తాలి, ఏ పంట కోస్తామన్నా ఒక 6 విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా వినండి, విత్తేది నేర్చుకోండి. ఏమి విత్తాలో. 1, దేవుని పిల్లారా, దేవుడు వృద్ధి పొందించాలంటే నీతి ఫలములు విత్తాలని, నీతి ఫలములు విత్తితే అది వృద్ధి చెందిస్తాడని 2 కొరింథీ గ్రంథము 9వ అధ్యాయములో 10వ వచనములో అన్ని విత్తి నీతి కాదు అవినీతి ఫలాలు, అమాయకమైన అవేక సంబంధమైన ఫలాలు అనగా క్రైస్తవులను చంపి తన మతమైన యూదా మతమే గొప్పదనుకొని మరి జీవించిన పౌలు భక్తులకు ఒకరోజు ఆయన యేసుక్రీస్తును తెలుసుకున్నాడు, ఆయన నమ్మినాడు, మరి ఆయనలో ఉన్న పాపాన్ని తీసేసుకున్నాడు. పాపానికి ఫలితంగా నీతి అనేది పొందుకున్నాడు విశ్వాసము ద్వారా. ఆ నీతి అనే ఫలాన్ని విత్తితేనే దేవుడు అభివృద్ధి చెందిస్తాడు అని మరి అనుభవపూర్వకంగా పరిశుద్ధాత్మ ద్వారా రాసి ఉన్నాడు. కనుక ఈరోజు మనము కూడా పాపులమని తెలుసుకొని మన పాపముల కొరకు దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి ఆ రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. త్వరగా వచ్చి ఆయన నమ్మిన వారిని చనిపోయినా తిరిగి బ్రతికించి చావు లేకుండా నిత్య జీవం ఇస్తాడని తెలుసుకొని నమ్మి మరి పాపులైన మనము పాపము చేయకుండా చేయనదేవని చెప్పి తీర్మానము చేసుకొని నీతిగా బ్రతుకుతూ అనేకులకు గుడక ఈ నీతిగా మార్చే ఒక పాపిని పరిశుద్ధంగా నీతిమంతులుగా మార్చే మార్గాన్ని బోధించేవారుగా పౌరులాగా ఉండాలని, ఈ నీతి ఫలాలను విత్తేవారుగా, ఈ నీతి మాటలు చెప్పేవారుగా ఉండాలని నీతిగా బ్రతుకుతూ ఈరోజు దేవుడు తెలియపరుస్తున్నాడు. చెప్పండి, 1గా ఏ ఫలాలు ఇత్తాలి? నీతి ఫలాలను కోయిట కొరకు నీతి ఫలాలు నీతిమంతులైన యేసుక్రీస్తుని గురించి, పాపులైన వారిని నీతిమంతులుగా చేసే యేసు దేవుని గురించి మనము తెలుసుకొని నమ్మి ప్రకటించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అలాగే జీవించే వారికి 2వదిగా శరీరేచ్ఛలను బట్టి విత్తు వాడు శరీర క్రియలే కోస్తాడు. అది నిష్ప్రయోజనము, కొంతవరకే ఉంటుంది, తర్వాత ఉండదు. గనుక ఆత్మ ఫలాలు, ఆత్మను బట్టి ఆత్మ ఫలాలు విత్తాలని, ఆత్మ ఫలాలు ఫలింపచేసే ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆత్మానుసారంగా అనేకులకు ఒక మాదిరిగా బ్రతుకుతూ ఆత్మ సంబంధమైన విషయాలు చెబుతూ బ్రతకాలని, అప్పుడు నిత్య జీవం అనే పంట కోస్తామని కూడా
మరి దేవుని పిల్లారా, గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 8వ వచనంలో పౌలు గారు మనకు చెప్పి ఉన్నారు. మూడవదిగా, ఎక్కువగా విత్తువాడు ఎక్కువ దీవెనలు పొందుతాడు, తక్కువగా విత్తువాడు తక్కువ దీవెనలు పొందుతాడని మరి దేవుని యొక్క వాక్యము 2వ కొరింథీ గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనము చూడగలము. గనుక ఈ రోజుల్లో దేవుడిచ్చినటువంటి మరి ఇంత గొప్ప నిత్య జీవానికై ఈ రోజుల్లో నిత్య జీవం అనేక మందికి ఇవ్వడానికి, సంఘంలో పరిచర్య ధర్మం జరగడానికి చాలామంది ఒక పని చేయాలంటే కొంచెము పని చేసి అలసిపోతారు. కొంచెమైతేనా సంఘములో ఇచ్చి చాలా వరకు వెనక్కి తీసుకునేవారుగా ఉంటారు. గనుక నువ్వు దేవునిలో ఎంత విత్తుతావో అంతే కోస్తామని తెలుసుకొని ఈరోజు నీ సొంత పని కంటే కూడా దేవుని పని ఎక్కువగా చేయుట కొరకు, కష్టపడు కొరకు, దేవునికి ఇచ్చుకునే విషయంలో పుచ్చుకున్న దానికంటే ఇచ్చుకున్న ధన్యతను తెలుసుకోవాలని తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు మరి చర్చికి రమ్మని కొంతమంది చనిపోయే వారిని దేవుడు పిలిచినా కూడా, దేవుని నామములపై పిలిచినా కూడా చర్చికి వస్తే ఏమిస్తారని చెప్పి అడుగుతూ ఉంటారు. దేవుని పిల్లారా, ఏమిస్తాడు? దేవుని నమ్ముకుంటే చర్చికి వచ్చి దేవుని తెలుసుకొని నిత్య జీవం ఇస్తాడు. ఏ నిత్య జీవం అనేది ఎవరో ఇవ్వలేరు గనక ఆ నిత్య జీవము కొరకు చర్చికి రావాలి, దేవుని తెలుసుకోవాలి, నమ్ముకోవాలి, ఆత్మానుసారంగా బ్రతకాలి, నిత్య జీవం పొందాలి. నిత్య జీవము ఇచ్చినందుకు దేవునికి నేను ఇవ్వాలని కోరుకోవాలి, కానీ మరి తీసుకోవాలని చెప్పి కోరుకోకూడదని, ఆ ఇచ్చేది ఎక్కువగా ఇచ్చి దేవుని దగ్గర ఎక్కువ ఫలములు పొందాలని కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. 4వదిగా, ఒక గింజ ఏదైనా భూమిలో వేసినప్పుడు, ఒట్టి గింజ వేసి అది చచ్చినప్పుడు దేవుని పిల్లలారా అది బ్రతికి ఎలాగా విస్తరిస్తుందో అలాగే ఈ లోకంలో నీవు కూడా అన్ని దీవెనలలో, ఆత్మ సంబంధమైన దీవెనలు, భౌతికరమైన దీవెనలు ఎక్కువ విస్తరించాలంటే, ఎక్కువ ఫలించాలంటే దేవుని పిల్లారా అదే 1 కొరింథీ గ్రంథం 15వ అధ్యాయం 36వ వచనంలో పౌలు గారు ఒక మరి అనుభవాన్ని అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా రాయించి ఉన్నాడు. అది ఏమిటంటే, పాపాల విషయంలో చనిపోతే గాని నీవు వర్ధిల్లవు అన్నాడు. పాపాల విషయంలో నీ పాపముల కొరకు చనిపోయిన క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన నీవు, నీతిమంతుడిగైన నీవు ఇప్పుడు పాపాల విషయంలో చనిపోకుండా మళ్ళీ పాపాలు చేస్తే నీవు వర్ధిల్లవు, విస్తరించమని దేవుడు తెలియపరుస్తున్నాడు. గనుక ఒక్కసారి పరువును గుర్తు చేసుకొని కఠిన హృదయం కలిగి ఎలాగ నష్టపోతున్నాడో పాపాల విషయంలో ఈరోజు చనిపోవలసిన వారమై ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించుచున్నాడు. గనక అనుదినము కూడా పాపాల విషయంలో చనిపోయిన వారమే పాపము చేయకుండా మరింతగా అభివృద్ధి చెందాలని పరిశుద్ధాత్ముడు దేవుడు హెచ్చరించుచున్న మాట ప్రకారంగా హెచ్చరింపబడని కూడా తెలియపరచుకుంటున్నాను. అలాగే 5వదిగా మనము చూసినట్లయితే యోహాను సువార్తలో 4వ అధ్యాయము 37వ వచనం నుంచి 43వ వచనం వరకు మనము చూసినట్లయితే దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటను మనం గమనిస్తే ఈ రోజుల్లో సంఘాలలో చాలామంది కష్టపడకుండా విత్తన దానిని ఎవరో విత్తితే కోస్తున్నారు, ఎవరో విత్తితే కోస్తున్నారు. ఇది ఇంకా అర్థం కావాలంటే మరి కొందరు భక్తులు చెప్పిన ఉదాహరణ, చెరలో చేపలు పట్టమని యేసు ప్రభువారు చెబితే బుట్టలో చేపలు పడుతున్నారని చాలామంది అంటున్నారు. అనగా దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, సంఘాలలో వెళ్ళండి, సర్వ సృష్టికి నా శుభవార్త ప్రకటించండి, పరలోక రాజ్యము సమీపించిందని, పరలోకము కోసము మీరు ఎప్పుడైతే నా యొక్క మాటలు విత్తుతారో, విత్తినప్పుడు అనేక మంది వింటారు, విని నా దగ్గరికి వస్తారు, గనుక నా మాటలు విని నమ్ముతారు అని యేసు ప్రభువారు
చెప్పిన మాటలు ఇక్కడ చూస్తే ముందుగా సమరయ స్త్రీ విషయంలో కూడా వివరించి ఉన్నారు. చాలామంది ఏం చేస్తారంట, కష్టపడకుండా విత్తినది ఎవరో విత్తితే కోసేవారుగా ఉంటారంట. ఇంకా అర్థం కావాలంటే స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఏదో సంఘస్థులను ఏదో లాజిక్తో రాపట్టుకొని మరి వారి పంటలు కోసేవారుగా ఉంటారు. కానీ అలాగే రాపట్టుకుంటే వారికి మనము ఖండించి చెప్పలేము, వారు మళ్ళా వెళ్ళిపోతారని. మరి ఖండించి చెప్పలేనప్పుడు వారి ఆత్మ ఫలాలు దేవునికి మనం అప్పగించలేమని తెలుసుకొని కష్టపడకుండా పంట కొయ్యకుండా ఉండుట కొరకు యేసుప్రభువు వారు ఏమన్నారు, వెళ్ళి ప్రకటించండి. ఏం ప్రకటించాలి? క్రీస్తును తెలుసుకున్నాను, రాండి, ఆయనే నేను చేసిన పాపాన్ని బయటపెట్టిన వాడు, ఈరోజు పాపాన్ని విడిచినట్టు చేసిన వాడు ఆయనే యేసుక్రీస్తు. అభిషక్తిని తెలుసుకున్నాను, ఆ మెస్సియాను తెలుసుకున్నాను, రండి చూడండి వినండి అని ప్రకటించగా దేవుని పిల్లలారా అక్కడ వేలాది మంది వచ్చి అమ్మా నువ్వు చెప్పినదే కాకుండా మా మట్టుకు మేము విని కూడా మరి నమ్ముతున్నామని నమ్మినట్లుగా మనము చూడగలము. గనక ఇలాగా మనము విత్తనములు విత్తేవారుగా ఉండాలని కూడా, విత్తి ఫలాలను ఆత్మ ఫలాలను కోసేవారుగా ఉండాలని కూడా యేసుప్రభువు వారు స్పష్టంగా తెలియపరిచి ఉన్నారు. అలాగే 6వదిగా మనము చూసినట్లయితే చూడ దేవుని పిల్లలారా, మార్కు సువార్త 4వ అధ్యాయము 14వ వచనములో మనము చూసినట్లయితే మరి చెప్పే దేవుని మాటలు మీ హృదయములో బాగా విత్తబడులాగన వినండి, లేకపోతే సాతాను వచ్చి ఎత్తుకొని పోతాడు అని అక్కడ చెప్పబడింది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని పిల్లారా బాగా గమనించండి. చెప్పే మాటలు ఎప్పుడైతే మనము చర్చిలో దైవ సేవకులు చెప్పే మాటలు వింటామో, ఆ విన్న మాటలు హృదయంలో ఎప్పుడైతే ఉంచుకుంటామో ఆ ప్రకారం మనము చేయగలము, చేసి ఆత్మ ఫలాలు సంపాదించగలము. దేవుని పిల్లారా, దేవుని నమ్ముకోగలము, నీతిగా ఫలాలు పొందగలము, ఆ నీతిగా బ్రతకగలము, ఆ నీతి ఫలాలు విత్తగలము. 2వదిగా ఎక్కువ మరి శరీరచలను బట్టి కాకుండా ఆత్మను బట్టి విత్తగలము, నిత్య జీవం అనే పంటను కోయగలము. 3 ఎక్కువగా విత్తగలము, ఎక్కువగా పంటను కోయగలము. 4 పాపాల విషయంలో చనిపోయి నూతన జీవనాన్ని నిత్య జీవము కొరకు జీవించగలము. 1 కొరింథీ 15:36 ప్రకారంగా 5 సంఘాలలో ఉన్న విశ్వాసం అనే పంటలు కోయడం కాకుండా అనేక మందికి శుభవార్త చెప్పి నశించే ఆత్మలను రక్షించగలము. మరి దేవుని పిల్లారా 6వదిగా చేయవలసిన పని ఏమిటంటే, అలాగే జరగాలంటే దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవాలి, ఈ సమాధానము పొందాలి, విశ్రాంతి కలిగి జీవించాలి, ఈ విశ్రాంతిని ఇతరులకు ప్రకటించాలని ఆ మాటలు సాతాను ఎత్తుకొని పోకుండా జాగ్రత్తగా వినాలని ఆ మార్కు గారు రాసి ఉన్నారు. మరి పేరుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు జీవించాలని తెలియపరుచుకుంటూ ముగింపులో చెప్పబడే మాట ఏమిటంటే, ఒక ఉదాహరణ గుర్తు చేస్తున్నాను. అది ఏమిటంటే దేవుని పిల్లలారా గమనించండి. ఒక అన్యుని దగ్గర నేర్చుకున్న ఉదాహరణ. అది ఏమిటంటే, ఒక ఊర్లో ఒక రెడ్డి ఉన్నాడంట, గొప్ప వ్యక్తి. అతను పొలం దగ్గరికి పోతున్నాడంట. పోయే దారిలో రోడ్డుకు ఈ పక్క ఆ పక్క వర్తకులు వ్యాపారం పెట్టుకొని ఉన్నారంట. అయితే ఆ రెడ్డి పొలం కాడికి వెళుతూ దారికి ఆ పక్క ఉన్న అంగన వైపు చూస్తూ జేబులో చేయి పెట్టుకొని వెళుతూ ఆ చూపును గమనించి ఈ వైపు ఉండే వర్తకుడంట, ఆ రెడ్డి గారు బాగున్నారా, మీ దగ్గరికి రావాలనుకున్నాను కానీ మీరే వస్తున్నారు అన్నాడంట. అనగానే అటువైపు పోయే ఆ యొక్క గొప్ప వ్యక్తి ఇటు మళ్ళీ ఈ పక్క వ్యాపారానికి వచ్చాడంట. వచ్చి ఆ రెడ్డి అన్నాడంట, ఏమిటి చెట్టి గారు, ఏమిటి ఎందుకు రావాలనుకున్నారు అన్నాడంట. ఏమి లేదు రెడ్డి గారు, అనుకోకుండా నా బిడ్డకు
మరి వివాహం జరిగించినాను, ఏదో ఒకటి చెప్పాలి కదా. అప్పుడు వివాహమైంది ఆ ఇంట్లో, కానీ అనుకున్నది మాత్రము లేదు, కానీ చెప్పేది మాత్రము ఉంది. అయితే అప్పుడు అన్నాడంట, నా బిడ్డ పెళ్ళికి చెప్పలేక మర్చిపోయినాను, వెళ్ళి రెడ్డి గారికి ఒక మాట గుర్తు చేసి రావాలా, క్షమాపణ చెప్పుకొని అనుకున్నానంటే, ఆ పోనీలే క్షమాపణంత ఎందుకులే, ఏదో పనుల్లో మర్చిపోయి ఉంటావలే అని ఆ రెడ్డి అన్నాడంట. అంటూ ఒక మాట అడిగినాడంట, పోనీలే అల్లుడు మంచోడేనా, పర్వాలేదా, మరి అన్ని రకాల తెలివి గలవాడేనా అన్నాడంట. ఆ చెట్టిగారు అన్నారంట, అన్ని మా అల్లుడికి తక్కువ లేదు రెడ్డి గారు, రెండు కొదమన్నాడంట. అది ఏమిటంటే, ఒకటి వినడు, ఆ ప్రకారం చేయడు, రెండు తనంతట తాను కూడా చెయ్యలేడు అన్నాడంట. అనగానే ఆ రెడ్డి తల పట్టుకున్నాడంట, అయ్యో చాలా ఇబ్బంది పడతావే జీవితంలో అన్నాడంట. ఏమి రెడ్డి గారంటే, తనంతట తాను చేయలేకపోయా, చెప్పితే కూడా చేయలేకపోయా, ఏమీ చేయలేకపోతే ఎలాగ బ్రతకగలడు, ఈ లోకంలో ఎలాగ తన కుటుంబాన్ని పోషించుకోగలడు, ఎలాగ తన జీవితాన్ని మార్చుకోగలడు, ఈ రెండు లేకపోతే ఇంకన్నీ ఉన్నా కూడా వ్యర్థమే అన్నాడంట. దేవుని పిల్లారా, అన్నీ ఉన్నాయని వినకుండా మోసపోతున్నారా? మీ జీవితాలకు విలువ లేకుండా పోతా ఉందా? పాపులైనవి నీతిమంతులుగా కాలేకపోతున్నారా? బాగా గమనించండి. నిత్య జీవాన్ని పొందలేకపోతున్నారా? ఆత్మ సంబంధమైన ఫలాలు విత్తలేకపోతున్నారా? మరి ఎక్కువగా విత్తి ఎక్కువగా పొందలేకపోతున్నారా? పాపాల విషయంలో చనిపోకుండా విస్తరించలేకపోతున్నారా? సంఘాలలో ఉన్న వారినే ఆశిస్తూ వారికే చెప్పుతూ వారి సంఘాన్ని తీసుకొని వస్తున్నారా? వద్దు, జాగ్రత్తగా వినండి. లోకంలో నశించే వారి దగ్గరికి వెళ్ళండి, ప్రకటించండి. నశించే ఆత్మను మాత్రమే సంఘానికి తీసుకొని రావాలని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎట్టి భాగ్యము మన సంఘస్థులకే కాకుండా అన్ని సంఘాల్లో ఉన్న విశ్వాసులకును సేవకులకును ఇట్టి భాగ్యము దేవుని దగ్గర విని తెలుసుకొని నమ్మి అన్ని విషయాలు విస్తరించే భాగ్యము, వినే భాగ్యము మొదటగా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.